మంచిది ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి మీ ముందుకు ఇటు విధముగా వచ్చుటకు దేవుడు చూపిన కృపను బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన రక్షకుడు ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, శ్రద్ధగా దేవుని మాటలు విందాం రండి. దేవుని సంగతుల్లో ఉన్న సారాంశం అన్నీ కూడా నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. పరమందు ఆసీనుడా, పరలోకముందున్న మా దేవ, సమీపింపరాని తేజస్సులు వసిస్తున్న దేవా, స్తుతుల సింహాసనం పైన ఆసీనుడైన మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మేము ఇటు విధముగా నీ మాటలు చెప్పటానికి ఈ మీడియా ద్వారా, ఈ యాజమాన్యము ద్వారా, ఈ ఛానల్ ద్వారా నీ కృపను మాకు విస్తరింపజేసిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యావత్తు ప్రపంచమంతా నీ మాటలు వినటానికి మీరు చూపిన దైవికమైన నిర్ణయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేము కోరుకున్నది కాదు, ఇది మీరిచ్చినది. మా బాధ్యత ప్రకారం మేము నెరవేరుస్తున్నాము నాయన. అట్టి కృపచేత మమ్మల్ని కాచి దాచి విలువైన మాటలు నీ పిల్లలకు వినిపించి క్షేమాన్నిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరి గడిచిన భాగములో ఐక్యత ఎందుకు ఉండాలి అని మనము ఆలోచన చేస్తున్నాం. ఐక్యత వల్ల ఏంటి అని మనం 133వ కీర్తనల్లో ఉన్న ఆ 3 వచనాల్లో ఉన్న పైన దాని సారాంశాన్ని, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని ఏంటో కొన్ని విషయాలు మీకు నేను చెప్పాను. దానికంటే ముందు మీకు ఏం చెప్పానంటే బాధ్యత కలిగి ఉండాలి అని. నిజమే, బాధ్యత లేకపోతే అది ఏ వ్యవస్థ అయినా కూలిపోతుంది, ఏ సంస్థ అయినా కూలిపోతుంది, ఏ కుటుంబమైనా కూలిపోతుంది, ఆఖరికి సంఘమైన పతనమైపోతుంది. కుటుంబంలో అయినా, సంఘములో అయినా, వ్యవస్థలైనా, సంస్థలైనా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ప్రేమ ఉంది, నమ్మకం ఉంది, డబ్బుంది కాదు, తప్పకుండా బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ఉన్నప్పుడే సమాజం బాగుంటుంది, సంఘం బాగుంటుంది అని గడిచిన వారంలో మనం విన్నాం. ఐక్యత కలిగి ఉండాలి అని. అయితే ఐక్యత లోపిస్తే, ఐక్యత లేకపోతే మనందరికీ తెలుసు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాం. కరెక్టే, మేలు మనోహరం. అది మనం వినే ముందు అసలు దీనికున్న కీడేంటో తెలియాలి, నష్టమేంటో తెలియాలి, ఇబ్బంది ఏంటో తెలియాలి. నష్టమేంటో తెలిస్తే మేలేంటో అర్థమవుతుంది. మేలు చాలామంది చెప్పారు, కానీ ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కీడు చెప్పాలనుకుంటున్నాను. మనకు అర్థం అవ్వాలి కదా నష్టం ఎంత ఉంటుందో ఐక్యత లేకపోతే. ఈ కీర్తన రాసింది దావీదు గారు. దావీదు గారు రాసుకున్న కీర్తన అయినా పాడింది మాత్రం యూదులు. యూదులు ఎందుకు పాడుకుంటున్నారు అంటే బాగా విందాం. యూదులు చెరకు వెళ్ళిపోయినప్పుడు, యూదులు చెదిరిపోయినప్పుడు, దేవుని శిక్షకు, దేవుని ఉగ్రత వారి మీద పడినప్పుడు, వారు చెదురుమదురైపోయి చల్లా చెదురైపోయినప్పుడు, భూతలమంతా కూడా ఆకాశం క్రింద ప్రతి ప్రాంతానికి చెదిరిపోయిన వాళ్ళు మరలా ఈ పెంతుకోస్తు పండగ దినమున, పర్ణశాలల పండగ దినమున, ఈ పస్కా పండుగ, పులియన రొట్టెల పండుగ దినమున వాళ్ళు రావాలి. ఆ వస్తున్న ఆ జర్నీలో, ఆ ప్రయాణములో ఈ పాటలు పాడుకుంటూ ఉన్నారు ప్రియులారా. అయితే ఎప్పుడు దావీదు గారు చనిపోయిన చాలా కాలానే కదా చెరకు వెళ్ళిపోయిన వాళ్ళు చెదిరిపోవటం అని మనమందరం తెలుసు. అయితే దావీదు గారికి భవిష్యత్తు మొత్తము తెలుసు ప్రియులారా, ముందే తెలుసు ఇలా జరుగుతుంది అని. ఎందుకు ఆయనకి తెలుసు అంటే ఆయన అన్ని పరిణామాలు తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, వింటూ వస్తున్నాడు తన జీవితంలో. ఆదాము మొదలుకొని నోవహ కాలం వరకు ఎలాగున్నారో తెలుసు. నోవహ గారి కాలం మొదలుకొని మోషే గారి కాలం వరకు ఎలాగున్నారో తెలుసు. ఆ తదుపరి ఆ న్యాయాధిపతుల కాలంలో, ఆ తర్వాత వచ్చిన రాజుల సౌలు గారి కాలంలో ఎలా ఉన్నాయో అన్నీ తెలుసు దావీదు గారికి. అంతెందుకండి, యాకోబు పిల్లలు 12 మందిలో వాళ్ళ ఐక్యత లేని సంగతి కూడా దావీదు గారికి తెలుసు. ఇంకో మాట చెప్పనండి, దావీదు అన్నల్లోనే ఐక్యత లేదు, అది కూడా దావీదు గారికి తెలుసు. ఇంకో మాట చెప్పనా, అసలు దావీదు గారికి పుట్టిన పిల్లల్లో కూడా ఐక్యత లేదు.
అది కూడా దావీదు గారికి తెలుసు. దావీదు గారికి ముందు సంగతులు తెలుసు, ఆయనకంటే ముందు ఆయన ఉన్నప్పుడు సంగతులు తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు దావీదు గారికి. కాదనంటారా? దావీదు గారికి రాబో తరాల్లో జరిగిన అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన దేవునికి ఇష్టానుసారుడు, ఆయన హృదయానుసారుడు. అంతా తెలుసా? అంత తెలుసు. ఎంత తెలుసు? దేవుని సంకల్పం ఎంతుందో అంత తెలుసు. ఓ మాట చూద్దామా? అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి. తరువాత అతనిని తొలగించి, సౌలుని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన ఎవరు చూద్దాం. నేను యెష్షయి కుమారుని దావీదును కనుగొని, దేవుడు అంటున్నాడు, నేను యెష్షయి కుమారుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలు అని దేవునివి ఎన్ని దేవుని ఉద్దేశాలు ప్లాన్స్ ఉన్నాయో నెరవేర్చునని చెప్పి దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. అది దావీదు గారి యొక్క స్పెషల్. దావీదు గారు చిన్నవాడే కాదండి, మనలాగా చిన్నవాడే కాదండి. దావీదు గారు చాలా లోకుగా చూస్తామండి ఆయన. మన ఏదైనా చిన్న తప్పు ఉందంటే ఫస్ట్ మనకు కంఫర్ట్గా వాడుకుంటాకే దావీదు గారి బెర్షెబా జనాభా లెక్కలో అంటాం మనం. మనకి కంఫర్ట్గా, మనకు అనుకూలంగా ఆయన లోపాలు వెతుకుతూ ఉంటాం. కానీ స్టాండర్డ్ దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. మన గురించి దేవుడు ఎప్పుడైనా సాక్ష్యం చెబుతాడు అసలు మనం చచ్చిపోయే లోపల్లో? అలా చెప్పగలగాలి. చూడండి, నా ఉద్దేశం నెరవేర్చేవాడంట. ఇంకా మనం 36 వచనం చూద్దాం ఒకసారి. 36, 37 కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటే చూద్దాం. దావీదు దేవుని సంకల్పము. ఇక్కడ మీకు మాట చెప్పాలి, కాంప్లెక్స్ సెంటెన్స్ ఎప్పుడైతే ఉందో అక్కడ ఏదో తెలియకో అచ్చు తప్పయ్యో గీతలు పెట్టేయలేదు. ఆ యొక్క సెంటెన్స్లో చాలా మ్యాటర్ దాగుంటుందని అర్థం, చాలా విషయం అందులో ఇమిడి ఉందని అర్థం. ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు, అంత మ్యాటర్ ఉంటుంది అక్కడ. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈజీగా తీసుకోకండి. సున్నైనా పుల్లైనా ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. బాగా అర్థమవుతుంది కదా? ఇందాక మన 22వ వచనంలో మరియు ఆయన అని ఒక చిన్న గీత ఉంది. ప్రింట్ తప్పయ్యా లేకపోతే అలా సడన్గా పెట్టారంటారా? కాదు, అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, మాట్లాడేవాడు. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ డైలాగ్ వాళ్ళదని చెప్పి అక్కడ ఒక చిన్న గీత పెడతారు. పేతురు ఇట్ల నేను, యాకోబు ఇట్ల నేను అని చిన్న గీత పెడతారు. అర్థమవుతుంది కదా? కాబట్టి శ్రద్ధగా విందాం, సమయం అయిపోతుంది. ఇక్కడ చూడండి 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. చూడండి, అంటే దేవుని సంకల్పం అంతా నెరవేర్చాడంట. అంటే దేవుని ఉద్దేశాలు తెలిసినవాడు, దేవుని సంకల్పము తెలిసినవాడు గనుక యూదులకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే దావీదు గారు ఎరిగినవాడు. సో ఆయన రాసిన పాటే కొన్ని సంవత్సరాల తర్వాత యూదులు పాడుకుంటున్న పాట. ఎందుకు పాడవలసి వచ్చింది వీళ్ళు? మనకు తెలుసు, పాటలు మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాల్లో మనకు కూడా చాలా పాటలు ఉంటాయి. ఊడుపు పాటలు ఉంటాయి, అది కోత పాటలు ఉంటాయి, కుప్పనూరు పాటలు ఉంటాయి, ఎవరో చనిపోయిన పాటలు ఉంటాయి, పెళ్ళిళ్ళలో పాటలు ఉంటాయి. ఇలాగ మన సాంప్రదాయాల్లో అనేకమైన పాటలు ఆయా సందర్భాలకు పాడుకుంటూ ఉంటారు. పని చేస్తున్నప్పుడు ఎందుకు పాడుకుంటారంటే, పని చేస్తున్నప్పుడు పాట పాడుకుంటే అలిసిపోయిన వారికి కూడా కొంచెం వాళ్ళకి బలం పొందుకుంటారు, ఊరట వస్తుంది, యాక్టివ్నెస్ వస్తుంది. అందుకు పాట పాడుకుంటూ ఉంటారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏముందర్రా అని పాట పాడుకుంటారు కదా. అంటే ఆడుతూ పాడు పని చేస్తే కష్టం తెలియదు, కొంచెం మర్చిపోతాం. అందుకు పాటల్లో పాడుకుని మన అలసట తీరుతూ ఉంటుందని మన సాంప్రదాయాలు మనం పాడుకుంటున్నాం. అదేవిధంగా మన క్రైస్తవ సాంప్రదాయాలకు తెలుసు, మనకి పెళ్ళికి పాటలు, మరణానికి పాటలు, జ్ఞాపకార్థుకి పాటలు, పిల్లలు పుట్టినప్పుడు ఈ పాటలని మనం కూడా కొన్ని పాటలని కొన్ని వర్గాలకి సెపరేట్ చేసేసాం, మనకు తెలుసు. అదే విధముగా యూదులకు కూడా ఆయా సందర్భాల్లో పాడుకున్న పాటలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు గత వైభవాన్ని చూసుకుని
సహోదరులమైన మనం అందరం ఐక్యతగా ఉంటే ఇటువంటి బాధలు ఉండకపోదును కదా అని వాళ్ళు గుర్తు చేసుకుని, జ్ఞానము తెచ్చుకుని, బుద్ధి వచ్చి ఐక్యత కోల్పోవటం వల్ల దీన్ని బాధలు పడుతున్నామని తెలుసుకున్న వాళ్ళు అప్పుడు పాడుకున్న పాటే 133వ కీర్తన. అలాగే మిగతా 15 కీర్తనలకు అదే సందర్భాలు. యాత్ర కీర్తనలు అంటే అవే. ఇప్పుడు మనం కూడా ఒక యాత్రలో ఉన్న ప్రయాణములు, పరలోక రాజ్యపు యాత్రలో ఆత్మీయ ప్రయాణం ఇది. ఈ ప్రయాణములో మనకి కూడా సంబంధించిన కీర్తన, వాళ్ళకి సంబంధించినదే, మనకి సంబంధించినదే. కాబట్టి ఆలోచన చేద్దాం. ఎంత మంచిది, ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడండి ఇక్కడ. నిజంగా ఉంటుందా ఐక్యత కలిగి ఉంటే? అనేక విషయాలు రుజువులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. 4 ఆవులు ఒక గుహ దగ్గర మేస్తున్నాయంట. 4 ఆవులు మేస్తూ ఉంటే ఈ లోపల పులి వచ్చిందంట. ఎలా తినాలి అంటే చూస్తూ ఉంటే 4 ఒక్క చోటే మేస్తున్నాయి, తినడానికి కుదరటం లేదు. అయితే ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న కథ, ఇందులో జాగ్రత్తగా విందాం. ఎప్పుడైతే ప్రతిరోజు మాటు వేస్తుంది తినేద్దామని చెప్పి పులి, అయితే ఒకనొక రోజు దాని ఆశ నెరవేరింది. ఈ 4 ఆవులు సెపరేట్గా మేస్తున్నాయి. ఇలాగ మేస్తూ ఉన్నప్పుడు రోజుకొక ఆవు చొప్పున తినేసిందంట. బాగా వినాలి. కలిసి ఉన్నంతసేపు ఎవ్వరు ఏం చేయలేకపోయారు, పులి ఏమి చేయలేకపోయింది. ఎప్పుడైతే సెపరేట్ అయిపోయిందో ఈజీగా తినేసింది. అర్థమైంది కదా? మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడంట. తన కొడుకులకి 4 కొడుకులు అంట. ఆయనకి 4 కొడుకుని పిలిచి వాళ్ళకు ఒక్కొక్క కర్ర ఇచ్చాడంట. వారిలో ఐకమత్యం గురించి చెప్పాలని 4 కర్రలు ఇస్తే ఒక్కొక్కడికి ఒక కర్ర ఇచ్చారు, 20 మంది చెప్పాడంట. వాళ్ళు చాలా సునాయాసంగా ఇరిసేసారు, ఒక్కొక్క కర్ర 4 కూడా. తర్వాత 4 కర్రలు కట్టి ఇచ్చాడంట తండ్రి. ఇస్తే 20 అయిపోతున్నారంట. 20 అయిపోయారంట 4 కూడా. అప్పుడు తండ్రి చెప్పాడు నీతి, రే మీరు ఐక్యత కలిగి ఉంటే మిమ్మల్ని ఎవడో పాడు చేయలేడు. ఐక్యత లేకుండా ఎవరికి వాళ్ళే ఉంటే మీరు పాడైపోతారు అని చెప్పాడండి. అదే మాట సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారి నుండి ఒక మాటని విడుదల చేశాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కాబట్టి మీరు సంగమా సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకనొకడు సహించండి ప్లీజ్. ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంత ప్రాధేయత? సమాధాన సంబంధమైన ఐక్యత కాపాడుకోవాలి. ప్రయత్నం చేయండి, సహించండి ప్లీజ్. ప్రేమతో, దేంతోనూ ప్రేమతో కలిసి ఉండండి. ఐక్యత లోపించకూడదు. సంఘానికి మాట్లాడుతున్నాడు. ఈ 133వ కీర్తనలో మనం ఆ 3 వచనాలు మనకు 4 మాటలు కనబడతాయి. 1 మేలు, 2 మనోహరం, 3 ఆశీర్వాదం, 4 శాశ్వత జీవం. ఈ 4 మాటలు కనబడతాయి. ఈ 4టికి అల్టిమేట్ అర్థం ఒకటే, అది పరలోక రాజ్యం. అయితే 4 ఒకటే అర్థం. మేలన్నా, ఆశీర్వాదం అన్నా, శాశ్వత జీవం అన్నా, మనోహరం అన్న ఒకటే, పరలోక రాజ్యమే. అయితే మంచిది. మరి ఐక్యత కలిగి ఉంటే అంత గొప్ప భాగ్యం పొందుకుంటాం. మరి ఐక్యత లోపిస్తే ఎటువంటి అనార్థాలు ఉన్నాయో 4 నష్టాలు ఉన్నాయండి. 4 నష్టాలు మీకు సమయానుకూలంగా చెబుతాం, జాగ్రత్తగా వినండి. మొదటి నష్టం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఇక్కడ ఎవరెవరు అనుకుంటున్నారు? యోధా రాజు, యోధా సైన్యం, ఇశ్రాయేల్ రాజు ఇశ్రాయేల్ సైన్యాన్ని చంపేశారండి. యూదులు ఇశ్రాయేలీని చంపేశారండి. 5 లక్షల మంది పరాక్రమశాలంట. ఎందుకు ఎవరు అనుకున్నారు? వాళ్ళు ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు, ఒకే గర్భవాసం వచ్చిన పిల్లలండి. వాళ్ళు అన్నదమ్ముళ్ళే చంపేసుకున్నారండి. 5 లక్షల పరాక్రమశాలులు చచ్చిపోయారంటే ఏమిటి నష్టం తెలుసా?
శత్రువు వీరిని చాలా సునాయాసంగా ఓడించగలడండి. అంటే ఐక్యత లోపిస్తే జరిగే మొదటి నష్టం ఏంటంటే ఆత్మీయంగా సహోదరులు పతనమైపోతారు. రక్షించేవారే భక్షించేవారుగా మారిపోతున్నారు. ఈరోజు రక్షించవలసిన మనం, ఒక సంఘాన్ని, సేవకుడిని, విశ్వాసుల్ని కాపాడి సంరక్షించవలసిన మనం భక్షించే విధంగా వెళ్ళిపోయాం. ఒకరికి ఒకరు కరుచుకోవటం వల్ల ఆనాడు ఇశ్రాయేలీయులు అలాగే ఉన్నారు, ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా అలాగే ఉన్నాయి. మరలా చెబుతున్నాను ప్రియులారా, ఈరోజు మనం ఎన్ని చూస్తున్నాం. సేవకులకి ఏం లేదు తెలుసండి, ఐక్యత లేదండి, దారుణం. విశ్వాసులకి ఐక్యత లేదండి. ఒక సేవకుడు కనబడితే మా పాస్టర్ గారు కాదు అని వందనాలు చెప్పే సంస్కారం కూడా లేదండి. ఎదుటివారి సంఘం నుంచి వచ్చేవారికి ఏమి నేర్పుతున్నాం? మనము నేర్పుతున్నామా, వాళ్ళు నేర్చుకుంటున్నారా? మనము నేర్పకుండా వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? మనము చెప్పాలి కదా. ఇలా ఒకరినొకరు భక్షించుకోవటం వల్ల ఏం పాడైపోతుంది తెలుసా? సంఘము పాడైపోతుంది. సంఘం అంటే ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువు శరీరం. తూట్లు పొడి చేస్తున్న మనమే. మన శరీరంలో మనం ఉండి మన శరీరాన్ని మనమే తూట్లు పొడుచుకుంటున్నాం. నీకు అర్థం కావట్లేదు. ఒకరి భారాలు ఒకరు మోయవలసింది పోయి మనం చేసే ఎంత దౌర్భాగ్యం పని చూడండి. ఐక్యత లేకపోతే నష్టం ఏంటో తెలుసా? మన సంఘాన్ని మనమే పాడు చేస్తున్నాం. మన సంఘం అంటే సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘములో నీదొక సంఘం, నాదొక సంఘం, మనదొక సంఘం, అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘం. నీ పేరు ఏదని, నీ డినామినేషన్ ఏదని అది కాదు పరలోక రాజ్యం వెళ్ళేది. నీ ఆత్మీయ పరిచయం, నీ ఆత్మీయ స్థితి, ఆత్మీయ దిద్దుబాటు, అది కదా. ఆత్మీయ పరిపూర్ణత కలిగి ఉంటేనే కదా పరలోక రాజ్యం వెళ్ళేది. ఆత్మీయ నష్టం ఏంటో తెలుసా? నీ సహోదరుణ్ణి నువ్వే భక్షిస్తున్నావు, చంపేస్తున్నావు, పతనం చేసేస్తున్నావు. ఎవరో ఒక సేవకుడు ఏదో చేశాడయ్యా, తప్పే చేశాడయ్యా, ఎందుకు రాత్రి రంపాలు పెట్టేస్తున్నావు? ఎందుకు అతన్ని? నువ్వెందుకు అసలు? దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? పోనీ దేవుడు ఊరుకున్నాడు అనుకుంటున్నావా? ఆయన దయ, కనికరం, జాలి చేత, కనికరము చేత ఆగుతున్నాడు. ప్రియులారా, నష్టం ఏంటి? నష్టం తెలుసా? సహోదరులు ఒకరినొకరు భక్షించుకోవటం. దేవుని నామానికి అవమానం తెచ్చేవాడుగా ఉండొద్దు సహోదరుడా. ఇది మొదటి విషయం. రెండవ విషయం చెబుతాను. రెండవ నష్టం, దోషిగా నిలబడిపోతాం. ఇప్పుడు చేయకండి. అసలు యేసుక్రీస్తు వచ్చిందే ఐక్యతను చెప్పడానికి వచ్చాడు. దేవునికి మనకి సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు ఆయన. ఇది మొదటి నష్టం. రెండవ నష్టం, అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28 నుంచి చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తుండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరాల రాత్రి వేళ కన్నీళ్లు విడిచి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండండి. ఏంటి తనకి ఇంటెన్షను, పౌలుకి ఇంటెన్షను? మీలో ఐక్యత లేకపోతే చీలికలు వచ్చేస్తాయి. ఒకటి, పతనమైపోతాం, మనమే పతనమైపోతున్నాం, మన వేలుతో మన కొన్నే పొడి చేస్తున్న అపవాది, అది గుర్తించండి. రెండవది, మనల్ని చీలికలు చేసేస్తూ ఉంటాడు. ఎందుకు చీలికలు అయిపోయి? తప్పుడు బోధలు ఎన్నున్నాయండి ఈరోజు? ఎన్నున్నాయండి? ఎవడు మొక్కడు పట్టుకుపోయాడండి ఈ లోకంలో. తప్పుడు బోధలతో నిండిపోయింది సమాజం. ఏది కరెక్ట్ అని తెలుసుకునే లోపుల్లో మనిషి ఆయుష్ తీరిపోతుంది. అందరూ ఒకేలా చెప్పాలని కోరుకున్నాడండి దేవుడు. తండ్రి ఏం చెప్పాడో యేసుక్రీస్తు అదే చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ చెప్పాడు. పరిశుద్ధాత్మ ఏం చెప్పిందో దేవదూతలు అది చెప్పారు. అవన్నీ ఏం చెప్పాయి? దేవదూతలు ఏం చెప్పారో అపోస్తులు అది చెప్పారు. అపోస్తులు ఏం చెప్పారో పౌలు అది చెప్పారు. పౌలు గారు ఏం చెప్పారో ప్రవక్తలు ఏం చెప్పారో ఆదిమ సంఘం అది చెప్పింది. అందరూ ఒకే బాటలో వెళ్ళారండి. కానీ ఈనాడు మనకు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరి మొక్క వాళ్ళది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని తిట్టినా మనం పట్టించుకోం. అదే ఒకవేళ మన సంఘంలో పాస్టర్ గారిని ఎవరైనా ఏమైనా అన్నారా,
అమ్మో ఎన్ని గొడవలు వచ్చేస్తాయండి, ఎన్ని దెబ్బలాట్లు ఆడతామండి. మీరు యేసు బాబుని తిట్టినేం పర్వాలేదు, మా పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్ అంతే. కత్తులు పట్టుకెళ్ళిపోతున్నారండి ఒక పాస్టర్ గారి మీదకి ఒక విశ్వాసులు. ఏంటండి దారుణాలు. ఇది రెండవ నష్టం. చీలికలు వస్తాయి. నీ సంఘం చీలికలైపోతుంది. నీ సంఘం అంటే ఏ సంఘం? నువ్వు ఏ సంఘం ద్వారా పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్నావో అదే సంఘం చీలికలైపోతుంది. వద్దండి, మార్చుకుందాం. ఐక్యత, ప్రేమ కలిగి సహించుదాం. ఎంత బాగా చెప్పాడండి, సమాధానం మన బంధము చేత. బంధం అందుకే మాట్లాడండి. ఒక కుటుంబ విలువలలో ఉన్న బంధముతో సంఘ బంధాన్ని ఎలా పోలుస్తున్నాడో మనకు అర్థం అవ్వాలి. ఈ వాక్యం వింటున్నా నీవు, దేవుడు ఊరుకోడు ప్రియులారా, నష్టపోతావు. మూడవ నష్టం. మొదటి నష్టం పతనం, రెండవ నష్టం చీలికలు, మూడవ నష్టం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయ వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. 18వ వచనం. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటాల మనసులను మోసపుచ్చుదురు. చూసారండి, భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. మూడవది ఒకటి పతనం, రెండవది చీలికలు, మూడవది భేదాభిప్రాయాలు వస్తాయి ఐక్యత లేకపోతే. ఎంత బ్రతిమలాడుతున్నాడండి. మీరు నేర్చుకున్న బోధ ఎవరైనా వ్యతిరేకంగా భేదాలు కల్పిస్తే, ఓహో అతను ఎలా చెప్పాడా, వీడు చెప్పింది తప్ప, ఆడు చెప్పింది తప్ప, ఇక జీవితకాలం తప్పులు వెతుక్కుంటూనే ఉంటే మరి నువ్వెప్పుడు బాగుపడతావు? ఇప్పుడు బాగుపడతావు. ఇక కూర్చోటం ఎందుకు, వినటం ఎందుకు? తప్పులే పట్టుకుందామని కూర్చుంటే అసలు వినటం ఎందుకు? అసలు గంటన్నర వాక్యములో నీకు సరిచేసేది, నీకు ఉపయోగపడే మాట ఒక్క మాట కూడా లేదా? ఏ సేవకుడు చెప్పినా సరే, ఏ సేవకుడు వినండి, ముందు ఒక్క మాటైనా ఉపయోగం ఉంటుంది ప్రియులారా. తప్పులు పట్టుకుందామనే పనికి కూర్చోకండి, భేదాభిప్రాయాలు వస్తాయి. విన్న తర్వాత వెంటనే నిర్ణయానికి వచ్చేకండి, ఆలోచించండి, లేఖనానుసారంగా ఆలోచన చేయండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతి కంటే అపవాదికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చే ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికిని గ్రీసు దేశం కూడా శ్రమయు వేదనయు కలుగును. భేదాభిప్రాయాలు కలగజేస్తారా సంఘములో? నిత్య అధమ పాతాలకు తొక్కేస్తాడు దేవుడు ప్రియులారా, నిత్య నరకానికి పంపిస్తాడు ప్రియులారా సంఘాల్లో భేదాభిప్రాయాలు కలగజేస్తే. అది విశ్వాసైన సేవకుడైనా సంఘానికి కలహాలు పెట్టి, సంఘములు విభేదాలు పెట్టి, ఒకవేళ నువ్వు కాలు దువ్వాలని ప్రయత్నం చేస్తే దేవుని ఉగ్రత రగులుకున్నదని పౌలు మహాభక్తుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురుగారా. ఏం పెట్టుకునంట? నీలో ఎంత కపటం కల్మషం పెట్టుకుని, నేనే పెద్ద పాస్టర్ గారిని, నా సంఘం పెద్దదే, నేనే పరలోకం వెళ్ళిపోతాం, మేమే వెళ్ళిపోతాం. ఏంటి ఇంత భేదాభిప్రాయాలు నీలో? అసలు మనస్సు ఇది దుర్నీతి సంబంధ మనసు కదా, దుర్మార్గమైన మనసు కదా. ఇది అర్థం కావట్లేదా ప్రియ సహోదరి సహోదరుడా? ఆలోచన చేయండారా ఒక్కసారి. బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని, చేతులు జోడించి మరి బ్రతిమలాడుతున్నాను. నువ్వు భేదాలకు పెట్టాలన్న మనసుతో నువ్వు కూర్చుంటే, భేదాలు పెట్టాలన్న మనసుతో దేవుని సన్నిధికి వస్తే, సంఘంలో సేవ చేస్తుంటే ఇంకా నువ్వేం బాగుపడతావు? సంఘం ఏం బాగుపడతావు? పరలోక రాజ్యం ఏం వెళ్తావు? దేవుడు ఏం దీవెనిస్తాడు నీకు? మనందరికీ తెలుసు, గడ్డి పూచలన్నీ కలిస్తే మదపటి ఏనుగులు కూడా బంధించవచ్చంట. గడ్డి పూచలన్నీ మెలిపెడితే మదపటి ఏనుగులు బంధించవచ్చంట. ఎంత మంచి మాట అండి ఇది. చలి చీమలన్నీ కలిస్తే తాచుపాములని చంపేస్తాయంట. ఎంత గొప్ప మాటలండి. ఐక్యత కలిగి ఉండండి అని దేవుడు మొదటి నుంచి ప్రారంభించుకుని ఏ భక్తుడు చెప్పిన అదే మాటలు చెప్తున్నాడండి. ఐక్యత, భేదాభిప్రాయాలు వద్దు. యోధాపత్రిక 1వ అధ్యాయము 1 ఉంటుంది చూడండి, 19వ వచనం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారే ఉండి భేదములు కలిగజేయుచున్నారు. శరీర సంబంధమైన మనసు నిత్య నరకం, ఆత్మ సంబంధమైన మనసు నిత్య జీవం.
శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఈ లోక జ్ఞానం కలిగిన వారు భేదాలు కల్పిస్తారంట. ఏం కల్పిస్తారంట? భేదాలు కలిగజేయుచున్నారు. ఆత్మ లేనివారు వీళ్ళు. ఆత్మ లేనివాడు కాడు. ఆత్మ నడిపింపగలిగిన వాడు కదా దేవుని బిడ్డలు. ఆత్మీయ శక్తి లేదు కదా, వాక్య అనుభవాలు లేవు కదా, నేర్చుకోలేదు కదా, తెలుసుకోలేదు కదా, వినలేదు కదా, చచ్చిపోతాం ప్రియులారా. చూడండి ప్రియులారా, యోధాపత్రిక ఎంత చక్కని మాట మాట్లాడాడు. భేదాలు కలిగించేవాడు శరీర సంబంధి. కాబట్టి 1 పతనం, 2 చీలికలు, 3 భేదాభిప్రాయాలు వస్తాయి. నాలుగవ నష్టం చెప్పి ముగించేసుకుందాం. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-16 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని చేదైన వేరు ఏదైనా మొలిచి నన్ను కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. అనేకులు అంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఆశీర్వాదం అంటే దేవుని కృపకు దూరం అయిపోతాం. దేవుని కృపకు నష్టం. చూసారండి, 4వ నష్టం. దేవుని కృపకు మొత్తానికి దూరం అయిపోతామండి. చివరికి మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం అంటాడు, ఇహమందును, తర్వాత ఈ లోకమందును, ఈ యుగమందును, రాబో యుగమందును పాప క్షమాపణ లేదంట. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభువు కంటే వాక్యానికి నువ్వు కొన్నిసార్లు వాక్యం తప్పు చెప్పినా క్షమాపణ దొరుకుతుంది, నీకు సరి చేసుకుంటావు. ఇక పరిశుద్ధాత్మ కంటే ఆయన రాసిన వాక్యానికి నువ్వు ఎదురు మాట్లాడితే, సంఘానికి వ్యతిరేకంగా నిలబడితే, భేదాభిప్రాయాలు తీసుకొచ్చి, చీలికలు తీసుకొచ్చి పతనం చేస్తూ ఉంటే దేవుని కృపకు దూరం అయిపోతావు. రక్షించే నాదుడు ఉండడు పిల్లారా, ముంచేస్తాడు. చాలా దారుణంగా ముంచేస్తాడు దేవుడు నీ నష్టాల్లోనికి. బయటకు రాలేవు. అపవాది ఊరిలో ఉన్నవి మీ ఆలోచన కలిగి ఐక్యత లేకపోతే సర్వనాశనానికి జీవితాలు వెళ్ళిపోతాయి, కుటుంబాలు వెళ్ళిపోతాయి, సంఘాలు వెళ్ళిపోతాయి, సమాజం వెళ్ళిపోతుంది. ఆలోచన చేద్దాం. దేవుని కృపకు దూరం కాకండి ప్రియులారా. దేవుని కృపకు దూరం కాకూడదు, బలపడాలి. అట్టి ఆలోచన కలుగుదాం. యేసుక్రీస్తు ప్రభువారు ఐక్యతను శిష్యుల మధ్య కల్పించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు సంఘముల ఐక్యత కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించి 4 విషయాలు చెప్పాను, 4 నష్టాలు. అటు నష్టపోకుండా మీ ఆత్మలను కాచుకోవాలి, జాగ్రత్త పరచబడాలి. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. నీ పిల్లలని మాటలు విన్నారు నాయన. ఐక్యత వలన కలిగే నష్టాలు చూశారు, ఐక్యత వలన మేలుడు చూశారు. ప్రేమతో నింపండి. ఐక్యత లోపిస్తే నిత్య అగ్నిగుండమని, ఐక్యత కలిగి బ్రతికితే పరలోక రాజ్యమని నీ పిల్లలు తెలుసుకుని భాగ్యాన్ని ఇచ్చారు. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ప్రేమతో నింపండి. ఈ యాజమాన్యాన్ని, ఈ ఛానల్ యాజమాన్యాన్ని అంతకంతకు అభివృద్ధిపరచండి, విస్తృతపరచండి, కృపతో నడిపించండి. మమ్మల్ని దీవించండి. దేవుని వాక్యం విన్న పిల్లలు కష్టాల్లో, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, శోధనలు సమస్తము కూడా చక్కదిద్ది ప్రేమతో నింపి బలపరి స్థిరపరచమని క్రీస్తునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మగన్యుని సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్.